శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మాఘశుద్ధ సప్తమి ఆదివారం జనవరి 25వ తేదీ నుండి మాఘశుద్ధ త్రయోదశి శనివారం జనవరి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను, దానితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషమైనటువంటి రోజులు, పర్వదినాల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈనాటి శ్రీరస్తు అంశంలో రథసప్తమి విశిష్టత, సూర్యగ్రహ ఆరాధన విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 9:10 వరకు, అనంతరం అష్టమి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:16 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు, పర్వదినాల గురించి పరిశీలిద్దాం. జనవరి 25వ తేదీ మాఘశుద్ధ సప్తమి అనగా నేడు ఆదివారం సూర్య జయంతి, రథ సప్తమి. జనవరి 26 సోమవారం రేపటి రోజున భీష్మాష్టమి మరియు భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 27వ తేదీ మంగళవారం మాధ్వ నవమి. జనవరి 28వ తేదీ బుధవారం నాడు సుప్రసిద్ధ వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం. జనవరి 29వ తేదీ మతత్రయ ఏకాదశి, భీష్మ ఏకాదశి, అదేవిధంగా అంతర్వేది తీర్థం రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. జనవరి 31వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి మరియు సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే సూర్యోదయ లగ్నం మకర లగ్నం అనగా రవి మకర సంచారం, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల యందు సంచారం, కుజుడు మకర రాశి యందు సంచారం, బుధుడు మకర రాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం. 30వ తేదీ ఉదయం 10:50 నుండి బృహస్పతికి వక్రారంభం. శుక్రుడు మకర రాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని ముఖ్యంగా యోగిస్తున్నటువంటి గ్రహం గురించి చెప్పాలంటే లాభస్థానంలో ఉన్న రాహు చాలా యోగిస్తున్నాడని చెప్పవచ్చు. దీంతో పాటుగా దశమ స్థానంలో రవి కుజ బుధ శుక్ర గ్రహాల సంచారం, తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం. ఈ గ్రహాల ప్రభావం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ఏమాత్రం వాటిని లక్ష్య పెట్టకుండా మనోధైర్యంతో ముందుకు పెడతారు. మేషరాశి వారికి ఈ వారంలో చాలా ఆత్మవిశ్వాసం అనేది మెండుగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల నుండి వచ్చినటువంటి విమర్శలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆత్మబుద్ధి సుఖం చేవ అన్నట్లుగా వారికి నచ్చినటువంటి రీతిలో పనులు చేసుకుంటూ వెళతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి తొందరపాటు తొట్రపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది కలిగినా ఏమాత్రం బయటపడకుండా గంభీరంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైన పని మాత్రం వదిలిపెట్టకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. ఈ రాశి మహిళలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేకమైనటువంటి ఆదరణ పొందుతారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధితో పాటు కొన్ని విశిష్టమైన విలువైన కానుకలను కూడా అందుకుంటారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ వారంలో రాసినటువంటి పరీక్షల్లో మీది తప్పకుండా పైచేయిగా ఉంటుంది. వ్యాపారస్తుల విస్తరణ కార్యక్రమాలు చాలా వేగవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మేషరాశి వారు ఆదివారం అయినటువంటి నేడు నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్యగ్రహ ప్రీతిగా గోధుమలు దానం చేసినట్లయితే మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని, దశమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో రవి కుజ బుధ శుక్రగ్రహాల సంచారం, తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం. వారాంత ప్రారంభంలో బృహస్పతి వక్రగతుడై ఉండడం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి చేసేటటువంటి పనుల విషయంలో అనుకోని ఊహించినటువంటి రీతిలో ఆటంకాలు ఎదురవుతాయి. మొహమాటం అనేటటువంటిది మీ పాలిట శాపంగా మారుతుందని చెప్పవచ్చు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట విషయంలో ఆచితూచి అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. ఎవరైతే మీ నుండి మేలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారి నుండే మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి.
కార్యస్థానంలో మీ పని మీరు చేసుకోవడంతో పాటు ఎదుటి వారికి కూడా మీరు సహకరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాధ్యతలు మీరు సమర్థవంతంగా చక్కగా నిర్వర్తించగలుగుతారు. కానీ అనుకోని పని భారం మీకు కొంత ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అందిన అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిదని గ్రహించాలి. రాశి మహిళలకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి చేరుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి వారు శివారాధన చేయడం, శివస్తోత్ర పారాయణతో పాటు సూర్య జయంతి అయినటువంటి ఈ రథసప్తమి నాడు ఎర్రని పువ్వులతో సూర్యుడికి ఆరాధన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, అష్టమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, నవమ స్థానంలో రాహు సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతారు. చిన్న చిన్న ఖర్చులకు సైతం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. దీర్ఘకాలిక రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారంలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. స్థలాలు, పొలాలు మొదలైనటువంటి స్థిరాస్తులు విక్రయం చేయాలి అనుకునేటటువంటి వారికి వారాంతంలో అనుకూలమైనటువంటి సమాచారం, సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి శ్రమ ఫలించేటటువంటి అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఎవరైతే జ్ఞాపక శక్తి లేక గతంలో విద్యా విషయంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వారంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పరీక్షల ఫలితాలతో పాటు కొత్త కోర్సుల్లోకి ప్రవేశం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి విద్యార్థులకు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో నెలకొన్నటువంటి ఇబ్బందులు, అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపారాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి లాభాలకు కొద్దిగా అటు ఇటుగా పొందగలుగుతారు. మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి విష్ణు స్తోత్ర పారాయణతో పాటు విష్ణు దర్శనం, ఏకాదశి నాడు తులసీ దళాలతో అర్చన జరిపించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి, సప్తమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతువు ఉండడం వల్ల చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. మీ పక్కవారిని ఆశ్చర్యపరిచే రీతిలో జరగబోయేటటువంటి విషయాన్ని చక్కగా మీరు ముందుగా గ్రహించగలుగుతారు. రాబోయేటటువంటి ఇబ్బందులను తెలుసుకొని దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంతో పాటు మీ పక్కన ఉన్నటువంటి వారిని కూడా మీరు హెచ్చరించి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళతారు. పరోపకారానికి ఎక్కువ సమయాన్ని ఈ వారంలో మీరు కేటాయిస్తారు. మీ సొంత పనులు సైతం వాయిదా వేసుకొని పక్క వాళ్ళకి సహాయం చేయడానికి వెళతారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం అని గ్రహించాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి విచారణ అవసరం. అంటే చేసేటటువంటి పని మంచిదా కాదా అని 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయటం మంచిది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఈ వారంలో చక్కగా పొందగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు మరింత ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి మహిళలకు కొన్ని వార్తలు చేదుగా అనిపించినప్పటికీ కూడా కొంత సమయం వాటి నుండి తేరుకోవడానికి పెట్టినా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేసే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య దర్శనంతో పాటు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో బృహస్పతి, అదేవిధంగా జన్మరాశి యందు కేతువు, సప్తమంలో రాహు, 6వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల ఈ రాశివారు కొన్ని వ్యవహారాల్లో ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా శ్లేష్మము, కఫము మొదలైనటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి. భోగాలకు, విలాసాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. సౌందర్య సాధనాలను కొనడం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అదేవిధంగా మాట విషయంలో ముఖ్యమైనటువంటి కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా చక్కటి ఆదరణ పొందగలుగుతారు. దీనితో పాటుగా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ధనం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఈ వారంలో చేతికి దక్కించుకునేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సోదరులతో కీలకమైన ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రాశి మహిళలకు పుట్టింటి వారి నుండి కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. శుభవార్త శ్రవణం వారాంతంలో చేస్తారు. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా
బంధువులతో సమాగమం, ఆత్మీయులతో కలయిక ఈ వారంలో ఈ రాశి మహిళలకు ఉండబోతుంది. ఈ రాశి వారు శనైశ్చర గ్రహ స్తోత్ర పారాయణతో పాటు ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని సంచారం, పంచమ 5వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, వార ప్రారంభంలో 7వ, 8వ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఈ అనవసరమైనటువంటి ఆలోచన వల్ల చేసేటటువంటి పనుల మీద మనస్సు సంలగ్నం చేయకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ ఉద్యోగాల్లో రోజువారీ క్రియల్లో, రోజువారీ విధుల్లో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మిమ్మల్ని పెద్ద దోషిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని, ఆలోచనను తగ్గించుకొని చేసేటటువంటి పని మీద మనస్సు సంలగ్నం చేయడం ముఖ్యమని గ్రహించాలి. గతంలో చాలా సులభంగా, వేగంగా చేసినటువంటి పనిని పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలోని కొందరు ఈ వారం మధ్య నుండి వారాంతం వరకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వారి భవిష్యత్తుని ప్రభావితం చేసేటటువంటి పొదుపు ఇది కూడా పాటిస్తారు. ఈ రాశి మహిళలు చాలా ఉత్సాహంగా ఈ వారాన్ని గడుపుతారు. బంధువులతో కలయిక, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కీలకమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ఈ రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణతో పాటు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడం, తులసీ దళాలతో అర్చన జరిపించడం, గోశాలను సందర్శించడం వల్ల మానసిక క్లేశం తొలగిపోవడంతో పాటు కార్యసిద్ధి, కామ్యసిద్ధి లభించి మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి 4వ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, 5వ స్థానంలో యందు రాహు, 7వ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం వల్ల ఆర్థిక చికాకులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో అప్రయత్నంగా బయటపడగలుగుతారు. ఊహించినటువంటి రీతిలో మీరు వ్యక్తుల నుండి సహాయం అందుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక ఇబ్బందులను దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు మీకు సానుకూలంగా మారుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎప్పటి నుండో మీరు విక్రయం చేయాలి అనుకున్నటువంటి ఆస్తిని ఈ వారం మధ్యలో దాన్ని చక్కగా మీరు ఆశించినటువంటి రీతిలో దాన్ని విక్రయించగలుగుతారు. అదేవిధంగా కొత్త ఆస్తి కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. కీలకమైనటువంటి బాధ్యతలను, కీలకమైనటువంటి పనులను చేపట్టే అవకాశం కనబడుతుంది. యాజమాన్యం నుండి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, రామరక్షా స్తోత్ర పారాయణతో పాటు అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 8వ స్థానం యందు బృహస్పతి, 10వ స్థానం యందు కేతువు, 3య స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం జరుగుతూ ఉండడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఊహించినటువంటి రీతుల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. కానీ వాటికి కొంత తల వంచినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు సంభాళించుకొని ముందుకు అడుగులు వేసేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఆత్మవిశ్వాసం మీ ఆయుధంగా మారుతుంది. ఉద్యోగాల్లో మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా ఉన్నతాధికారుల నుండి మాట పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. ఊహించినటువంటి రీతిలో వారాంతంలో ఎప్పటి నుండో ఎదురు చూసి వదిలేసినటువంటి ధనం మీ చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానం నుండి విలువైన విషయాలను తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి వేడుక గురించి చర్చించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రారంభిస్తారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో మరో విరామం. ధనుర్రాశి. ఈ రాశి వారికి 2వ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, 7వ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు శని, చతుర్థ, పంచమ, షష్టమ, 7వ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది మీ సమీప వ్యక్తులు కూడా
ఊహించినటువంటి రీతిలో ఉంటుంది. నిర్ణయాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఆలోచనల విషయంలో కొంత స్పష్టత అనేది ఉంటుంది. మాట విషయంలో చాలా పాలిష్డ్గా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులు 4 మాటలు మాట్లాడేటటువంటి చోట మీరు ఒకే మాటతో సమాధానం చెప్తారు. కార్యస్థానంలో ఏవైతే మీరు ప్రతికూలతలు అనుకుంటున్నారో వాటిని మీరు చక్కగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఉన్నతాధికారుల దగ్గర నుండి దశానిర్దేశం అనేది జరుగుతుంది. రోజువారీ చేసేటటువంటి పనుల విషయంలో కొన్ని మార్పులు ఉంటాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో ఛేదించగలుగుతారు. మీ సమర్థతకు, విశ్వసనీయతకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటారు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి చేసేటటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ వారాంతంలో అనుకున్నటువంటి ఆర్థిక లబ్ధిని చక్కగా అందుకోగలుగుతారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీ స్వీయ నిర్ణయాలు కాకుండా ఆయా రంగాల్లో నిపుణులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి సలహాలు, సూచనలు గ్రహించడం మంచిదని కూడా మీరు భావించాలి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం, కృష్ణ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం, అష్టమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వ్యక్తులు మీకు విలువైన ముఖ్యమైన సమాచారాన్ని అందజేస్తారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీకు దూరంగా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో ఎక్కువ సమయం ముచ్చటిస్తారు. మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలను వారి దగ్గర వ్యక్తం చేస్తారు. వారి దగ్గర నుండి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఈ వారంలో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొద్దిపాటి అనారోగ్యాన్ని అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో ఔషధ సేవనం చేస్తూ, వైద్య సందర్శనం చేస్తూ ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి నిద్రలేమి, ఆహారం విషయంలో క్రమశిక్షణ లోపం ఎక్కువ ప్రభావాన్ని చూపించే పరిస్థితులు కనబడుతున్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రాత్రి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవడంలో కొంత ప్రయత్నం లేకపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. నిత్యావసరాలకు కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి స్వీయ నియంత్రణ అవసరమని గ్రహించాలి. ఈ రాశివారు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, కలువ పూలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తిని కూడా చక్కగా పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహు సంచారం, ద్వితీయ స్థానం యందు శని, పంచమ స్థానం యందు బృహస్పతి, సప్తమంలో కేతువు, ఏ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం. మొత్తం మీద ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువ కనబడుతుంది. ప్రతికూలతలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలతలు స్వల్పంగా, అనుకూలతలు ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ లభిస్తుంది. మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని రంగాలలో నిపుణులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సత్కారాలతో పాటు కొన్ని సన్మానాలు కూడా అందుకునే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటటువంటి వారికి విశిష్టమైనటువంటి గుర్తింపుతో పాటు కీలకమైన పదవులు, బాధ్యతలు అందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనాన్ని రాబట్టుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. సంతానానికి సంబంధించిన వివాహ, ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటటువంటి విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి, వీసాలకు సంబంధించినటువంటి పనుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశివారు దుర్గా దర్శనం చేయటం, గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం కంటే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఏదైతే ఇబ్బందిగా భావన చేశారో అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మీకు సహకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఈ పని ఇక నేను చేయలేను అని మీరు ప్రక్కన పెట్టినటువంటి పనులు కూడా, వాయిదా వేసినటువంటి వాటిని కూడా మళ్ళీ తిరిగి వాటిని ప్రారంభించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థికంగా మీ దగ్గర నుండి ధనాన్ని తీసుకొని
మీకు మొహం చాటేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సమాచారం తెలుసుకుని వారి దగ్గర నుండి సింహభాగం మీరు ధనాన్ని వెనక్కి తెచ్చుకునే పరిస్థితులు ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. స్థలాలకు సంబంధించిన భూమికి సంబంధించినటువంటి వివాదాల్లో ఉన్నటువంటి ఈ మీనరాశి వారికి ఈ వారం పరిష్కార దిశగా అడుగులు పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో జరగబోయేటటువంటి శుభకార్యాల గురించి, వేడుకల గురించి చర్చిస్తారు. తత్సంబంధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వారికి ఈ వారం కొంత పరిష్కారం లభిస్తుంది. దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటటువంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారు దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్ర పారాయణ, అదేవిధంగా శివ దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు, అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలన్నీ అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారే విధంగా కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, అందరికీ సమస్త శుభాలు పరమాత్మ ప్రసాదించాలని భావిస్తూ స్వస్తి.